హలో ఎవ్రీవాన్. 125 డేస్ తర్వాత మన డైట్కి అయితే బ్రేక్ వేస్తున్నాం. సో నవంబర్లో స్టార్ట్ చేసిన 125 డేస్ దాకా అవుతుంది. సో ఇప్పుడైతే మనం బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ 1 మంత్ వర్కౌట్, నో డైట్, నో వర్కౌట్. సో ఎగ్జాస్ట్ అయిపోయినా అనమాట. సో యాక్చువల్లీ నాది 75 డేస్కి అయిపోయింది. నేను కాంపిటీషన్ ప్రిపేర్ అయినా, సో అప్పటికి అయిపోయింది. కానీ నేను నా పీక్ టెస్ట్ చేద్దాం అనుకున్నా, నేను ఎన్ని రోజుల వరకు కంట్రోల్ ఉండగలుగుతా అనేది చెక్ చేసుకుందాం అనుకున్నా. సో 120 డేస్ వరకు అయితే ఉన్నా. సో ఈ 120 డేస్లో జర్నీ ఎట్లా జరిగిందంటే ఒక 8 నుంచి 9 సార్లు చిన్న చిన్న చీట్ మీల్స్ అయినాయి. 75 డేస్ తర్వాత ఒక 1 వీక్ ఫుల్ చీట్ మీల్స్ అయినాయి. సో ఇవన్నీ తీసేస్తే 110 డేస్ చేసినట్టు గట్టిగా. సో ఎందుకు చెక్ చేసిన అంటే నా పీక్ మెంటాలిటీ ఎంతవరకు కంట్రోల్ ఉంటుంది అని చెక్ చేసిన. సో లాస్ట్ మూమెంట్ ఎక్కడి వరకు వచ్చిందంటే, నేను పోయి ఇట్లా బేకరీలో కూర్చుంటా కదా, ఒక్క డైట్ కుక్ తాగుదామని కూర్చుంటా. ఒక్కరోజు అయితే 4 తాగిన. అంటే మైండ్ కంట్రోల్ ఉండదు అనమాట. ఒకటి తాగుతాం, థింక్ చేస్తాం, ఇంకోటి తాగొద్దు అనుకుంటాం. సో అది క్రేవింగ్స్ ఎట్లా వస్తాయంటే పీక్ లెవెల్ వస్తాయి. సో దాన్ని టెస్ట్ చేయడానికనే నేను చేసిన అనమాట. సో ఇప్పుడు కూడా చాలా డేంజర్ థాట్స్ ఉన్నాయి, ఏమేమి తినాలి, చాలా ఐడియాస్ ఉన్నాయి, చాలా క్రేవింగ్స్ అట్లనే ఉన్నాయి. ఇప్పుడు కూడా చూడాలి, రోడ్ మీదకి పోదాం, ఏం దొరికితే అవి తిందాం. సో ఈ 1 మంత్ లైట్గా ఒక ఫస్ట్ 1 వీక్ అయితే గలీజ్గా తింటా. అంటే నా క్రేవింగ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ తీర్చుకొని ఫస్ట్ మైండ్ని న్యూట్రల్కి తీసుకురావాలి. సో దాని తర్వాత మళ్ళీ గెయినింగ్ ఫేజ్ స్టార్ట్ చేద్దాం. ఈ గెయినింగ్ ఫేజ్ 8 నుంచి 9 మంత్స్ చేస్తా. సో మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో మళ్ళీ కటింగ్ స్టార్ట్ చేయాలి. సో ఇంకా కోచ్తో మాట్లాడుతున్నా. సో కరెక్ట్ ప్లాన్ చేసుకొని అన్నీ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు వారం రోజులు అయితే నెక్స్ట్ లెవెల్ మా అమ్మకి చెప్పి పెట్టిన ఏమేమి చేయాలో. సో యాక్చువల్గా ఇప్పుడు కూడా బ్రేక్ చేయకపోతుండే డైట్, కానీ నాకు వేరే దగ్గరికి ట్రావెల్ చేసేది ఉంది. 1 వీక్ వేరే వేరే పనులు ఉన్నాయి. సో అవన్నీ ఆపి జరిపి అవన్నీ పెట్టిన, ఈ డైట్ డిస్టర్బ్ అవుతుందని. సో ఇప్పుడు అవి చేయక తప్పదు కాబట్టి సో అవి కంప్లీట్ చేసుకుంటా. ఈ డైట్ కూడా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ అయిపోయింది. అంటే ఇప్పుడు బాడీ ఎట్లుందంటే కంట్రోల్ చేసి తీసుకపోవచ్చు, కానీ మనం కంట్రోల్ చేస్తున్నాం కానీ అంత ఈజీగా కంట్రోల్ చేసలేం. బాడీ ఏమవుతుంది, స్ట్రెస్ అయిపోతుంది. బాడీ తెలిసిపోతుంది, బాడీ స్ట్రెస్గా తీసుకుపోతున్నాం మనం. సో స్ట్రెస్గా తీసుకపోతే బాడీ కార్టిసోల్ రిలీజ్ అయిందంటే బాడీ రెస్పాండ్ కాదనమాట. సో అట్లా మనం దీనికి బ్రేక్ వేస్తున్నాం. సో బ్రేక్ వేసి కట్టింగ్ డైట్కి బ్రేక్ వేస్తున్నాం. మనం డైట్ ఆపట్లే. సో గెయినింగ్కి పోవాలి. ఈ రెండింటికి స్విచ్ అయ్యే మధ్యలో ఒక నెల రోజులు బాడీకి రెస్ట్. సో నాకు కూడా చీట్ మీల్స్ ఏమేమి తినాలో అవన్నీ తిని మైండ్ని న్యూట్రల్కి తీసుకురావాలి, బ్రెయిన్ని న్యూట్రల్కి తీసుకురావాలి, క్రేవింగ్స్ అన్నీ పొడగొట్టుకోవాలి. సో అదనమాట మ్యాటర్. సో మైండ్లో అయితే పిచ్చి థాట్స్ ఉన్నాయి, ఏమేమి తినాలి. అడ్డగోలు అంటే మళ్ళీ ఫుడ్ పాయిజన్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే స్వీట్ క్రేవింగ్స్ పీక్ లెవెల్ ఉన్నాయి. చలో రోడ్ మీద పోదాం, ఏం దొరికితే ఏం నచ్చితే అవి తిందాం, కొంచెం సేఫ్ సైడ్. చలో కలుద్దాం మళ్ళా ఎక్కడన్నా రోడ్ మీద తింటూ. సో మన రెగ్యులర్ స్పాట్కి అయితే వచ్చేసినాం. సో ఈ బేకరీలో కూర్చొని డైట్ కోక్ తీసుకొని, సో ఈవినింగ్ టైంలో నా ఆన్లైన్ క్లయింట్స్కి అందరికీ వర్కౌట్ ప్లాన్ కానీ డైట్ ప్లాన్ కానీ సెండ్ చేసి అందరికీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక గంట సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి డైలీ ఇదే అనమాట మన రొటీన్. సో దీంతోనే స్టార్ట్ చేద్దాం. సో బేకరీలో తిందాం అనుకున్న వేరే, కానీ సో ఏం తినబుద్ధి కాలే. సో అక్కడ నుంచి అయితే హోటల్కి వెళ్ళిపోయినా. బొబ్బట్లు అయితే ఆర్డర్ ఇచ్చిన. బొబ్బట్లు వచ్చేలోపు టీ తాగేసినాం అనమాట. ఒక 20 minutes టైం పడుతుంది అన్నారు. సో ఆంటీ బొబ్బట్లు అయితే తీసింది, కానీ చాలా పెద్దగా
దొడ్డుగా పరోటాలాగా వేసింది. సో నేను యాక్చువల్గా ఇంకా 10 ఆర్డర్ చేద్దాం అనుకున్నా, కానీ చిన్నగా చేస్తారు కదా, అట్లా 10 ఆర్డర్ చేద్దాం అనుకున్నా. మా అమ్మ ఇంట్లో చేస్తాన్నది రేపు, సో అట్లా ఇక 4కి డ్రాప్ అయినా అనమాట. ఇంకా బిల్ చేస్తే ఆమె కూడా అడిగినప్పుడే ఆమె 4 తినగలుగుతారా అన్నట్టు అడిగింది. సో అప్పుడే డౌట్ వచ్చింది నాకు, ఏందో తేడా ఉందని. ఇంకా 10 చెప్పిన ఉండే ఇజ్జత్ అవుతుండే, చాతగాంది 10 ఎందుకు చెప్పిన అన్నాడు. సో అట్లా అయిందనమాట. సో నేను ఇంతకుముందు తిన్నప్పుడు ఆంటీకి చెప్పిన కొంచెం బెల్లం తక్కువ ఆయిల్ తక్కువ అన్నట్టు చెప్పిన. సో ఆమె అట్లనే గుర్తుపెట్టుకొని సేమ్ వేసింది. సప్ప అంత బాగాలేకుండే, కానీ చాలా క్రేవింగ్స్ ఉండడం వల్ల మాత్రం మనకి కొంచెం టేస్ట్ అయితే మస్తు అనిపించింది, తినేసిన. సో ఇది మన డిన్నర్ మీల్ అనమాట. సో ఫస్ట్ టైం అనమాట చాలా రోజుల తర్వాత రైస్ అన్లిమిటెడ్ తినేస్తున్నా. సో ఓన్లీ పప్పు రైస్, పక్కకి వెజ్జీస్, చికెన్, ఎగ్స్ అబ్బాబా అవి ఏం లేవు. సో ఫుల్ ఎంజాయ్ అనమాట. సో ఇదే మనకు పెద్ద చీట్ మీల్ ఇప్పుడు. సో ఇది మన డిన్నర్ మీల్ ఈరోజుకి ఇది అయిపోయింది. మళ్ళీ రేపు కరెక్ట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చీట్ మీల్ చేస్తాం మొత్తం అన్ని ట్రాక్లో వచ్చేస్తాయి బ్యాక్ టు బ్యాక్. సో రైస్ అయితే ఎంజాయ్ చేద్దాం. రైస్కి మించిన ప్రీ వర్కౌట్ లేనేలేదు. రైస్ తింటే వెయిట్ ఎట్లా కొడుతుంది తెలుసా, మస్తు ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ సప్లై అవ్వడం తెలిసిపోతుంది బాడీలో. సో రైస్ అనేది చాలా పవర్ఫుల్. కాకపోతే నువ్వు తిని ఫిజికల్ యాక్టివిటీ చేయలేవు అనుకో, అది అంతే పవర్ఫుల్గా స్టోర్ అవుతుంది. సో అదే డేంజర్ ఇక్కడ. రైస్ అంటే బ్యాడ్ అని కాదు, రైస్ తింటే. రైస్ తిన్న తర్వాత మనం ఏం యాక్టివిటీ చేయకపోవడం వల్ల రైస్ స్టోర్ అవ్వడం వల్ల నువ్వు రైస్ తినొద్దని చెప్తాం మేము. సో తక్కువ తినని చెప్తాం, అంత ఎనర్జీని మనం ఖర్చు చేయలేం. సో రైస్ బ్యాడ్ కాదు ఎప్పుడైనా, కాకపోతే ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు రైస్ ఆపాల్సి వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు డే 2 చీట్ మీల్. ఇది మన బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇందులో అయితే ఒక దోశ పూరి అయితే వేసేసినాం. సో సెకండ్ మీల్లో కలుద్దాం. ఇది మన మీల్ హోమ్ మేడ్ బొబ్బట్లు అనమాట. సో ఎందుకు ఓన్లీ ఇట్లా స్వీట్ ఐటమ్సే తింటున్నా అంటే, ఫస్ట్ 2 days స్వీట్ ఐటమ్సే తింటా, ఎందుకంటే నాకు స్వీట్ క్రేవింగ్స్ చాలా వస్తాయి. సో ఇవి తప్ప నాకు వేరే ఏముండవు. ఇట్లా బిర్యానీ తినాలి, సో మసాలా ఐటమ్ తినాలి, ఇట్లా ఏమి ఉండవు. అవి ఎన్ని రోజులైనా తినకుండా ఉంటా. సో ఇవి కూడా కొంచెం అప్పుడప్పుడు తింటే అసలు తినను, కానీ మొత్తం బంద్ చేస్తే మాత్రం ఇక క్రేవింగ్ ఫుల్ అనమాట. సో ఇది హోమ్ మేడ్, మా అమ్మ చేసింది, మస్తు చేస్తుంది. నా ఫేవరెట్ ఫుడ్ ఇది, అప్పుడప్పుడు చేయించుకుంటా, మస్తు ఉంటుంది. ఇంకోటి కూడా ఉంది ఫేవరెట్, అది డిన్నర్ మీలో తింటా. సో అది కూడా స్వీట్ ఐటమే. ఈసారి అయితే కటింగ్ చేసినప్పుడు మజా వచ్చింది. సో ఈ ఎంత పీక్ దాకా చేసిన అంటే, ఈ డైట్లో మాత్రం స్వీట్ ఐటమ్స్ అయితే మొత్తం ఆల్మోస్ట్ 75 days మాత్రం జీరో, అసలు ఎక్కడది కూడా తినలే, వెరీ రేర్. ఆఫ్టర్ 75 days తర్వాత ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఐస్ క్రీమ్ తిన్నాను. సో అది కూడా ఎందుకంటే ఏ లెవెల్ అయిందంటే, నాకు ఇట్లా షుగర్ లెవెల్స్ తక్కువ అయ్యి ఇట్లా దూరం నుంచి ఏదైనా చూస్తాం కదా, సో అంతా బ్లర్గా కనబడుతుండే. జిమ్లో కూడా దూరం ఉన్న వాళ్ళంతా బ్లర్గా కనబడుతుండే. సో మస్తు కవర్ చేసిన. సో ఇంకా అర్థమైపోయింది, ఇంకా మితిమీరిపోతుందని చెప్పి ఇక ఇట్లా అన్నమాట. నెక్స్ట్ డిన్నర్ మీలో కలుద్దాం. సో ఈరోజుతో ఎండ్ అయిపోతుంది మనది సెకండ్ డే. సో రేపటి నుంచి స్వీట్ ఐటమ్స్ అయితే తినా, జస్ట్ రైస్ కానీ ఇవి ఎక్కువ తింటా అంతే ఈ 1 week. తర్వాత గెయినింగ్ సీజన్ అయితే స్టార్ట్ చేస్తా. సో ఎట్లా ప్లాన్ చేసుకుంటాం ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. సో మీకు 2 weeks తర్వాత వీడియో వస్తుంది. సో అసలు గెయినింగ్ సీజన్ ఎట్లుంటుంది, గెయినింగ్ ఫేజ్లో డైట్ ప్లాన్, వర్కౌట్ ప్లాన్ ఎట్లుంటుంది, సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. గెయినింగ్ ఫేజ్లోకి వెళ్తే మాత్రం కొంచెం మంచిగా అనిపిస్తుంది, కొంచెం భయం కూడా అవుతుంది. ఎందుకంటే ఎవ్రీడే హెవీ వెయిట్స్ చేయాలి, హెవీ వెయిట్ ట్రైనింగ్ చేయాలి, ఎవ్రీడే ఆ పెయిన్ తట్టుకోవాలి.
సో ఒక్కరోజు కూడా ఏదో అట్లా అట్లా చేసినామంటే చేసినాం అన్నట్టు చేయొద్దు. ఎవ్రీడే హార్డ్ జాయింట్ పెయిన్స్ వస్తాయి, ఇంజురీ అయ్యే భయం కూడా ఉంటుంది. సో రిస్క్ రివార్డ్ ఒకటే దగ్గర ఉంటాయి. సో కొన్నిసార్లు రిస్క్ తీసుకొని కొన్ని వర్కౌట్ చేయాల్సి వస్తుంది. సో ఇంతవరకు అయితే ఏం కాలేదు. లాస్ట్ 1 ఇయర్లో అయితే బల్కింగ్ చేసినప్పుడు ఏం కాలేదు, స్ట్రెంత్ మస్తు గెయిన్ అయింది. సో ఈసారి కట్టింగ్లో కూడా స్ట్రెంత్ అట్లనే మెయింటైన్ అయి ఉంది. సో ఐ హోప్ ఈసారి గెయినింగ్ ఇంకా బెటర్ అవుతుండొచ్చు. వెయిట్స్ మాత్రం మంచిగా కొడతాం. సో అదే కొంచెం టెన్షన్ ఉంది, ఏమన్నా ఇంజురీ అవ్వద్దు అనుకుంటున్నాం. సో అవ్వకపోతే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గెయినింగ్ ఫీల్. ఇంజురీ అంటే పెద్ద ఏం కావు, జాయింట్స్లలో చిన్న అవుతాయి. ఆ చిన్నవి కూడా పర్ఫార్మెన్స్ని చాలా ల్యాక్ చేస్తాయి. ఇప్పుడు నువ్వు షోల్డర్లో కొంచెం ఏదైనా అయినా కానీ నువ్వు హెవీ చేయలేవు. అది పెద్ద ఇంజురీ కాకపోయినా కానీ పీక్ పర్ఫార్మెన్స్ పోదు. అది నెల రోజులు 2 నెలలు ఉంటుంది, అంత ల్యాగ్ ఉంటుంది. చలో మరి. సో ఇదన్నమాట మన లాస్ట్ చీట్ మీల్, కాజు కత్లీ. సో నా ఫేవరెట్ స్వీట్ ఐటమ్. సో దీంతోనైతే ఎండ్ చేద్దాం. సో ఇదే మన లాస్ట్ చీట్ మీల్ డే 2లో. సో నెక్స్ట్ వీక్ నుంచి అయితే మనం ఫ్రెష్గా బల్క్ అయితే స్టార్ట్ చేద్దాం. బల్క్ అంటే అడ్డగులో పెరగడం కాదు. సో క్యాలరీస్ సర్ప్లస్లో పెట్టుకొని ట్రైనింగ్ ఎట్లా చేయాలి, ఇంది మజిల్ని ఎట్లా గ్రో చేయాలి అనేది స్టార్ట్ చేద్దాం. సో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే వస్తుంటాయి. సో నేను ఎట్లా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటా, సో మీల్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటా, మజిల్ బిల్డింగ్ గురించి, సో వర్కౌట్ ప్రోగ్రామ్ ఎట్లుంటుంది, సో అన్నీ వచ్చేస్తాయి. ఒక 1 వీక్ తర్వాత ఫ్రెష్గా స్టార్ట్ చేసా. సో ఈ 1 మంత్ అయితే వర్కౌట్ చేయను, డైట్ అయితే ప్రిపేర్ చేసుకొని బల్క్ డైట్ అయితే స్టార్ట్ చేస్తా. 1 మంత్ తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేస్తా. సో వర్కౌట్ వీడియోలు అయితే 1 మంత్ తర్వాత వస్తాయి. సో చలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.